మిత్రులందరికీ స్వాగతం. స్టోరీ హబ్లో ఇవాళ మనం వినబోయే కథ శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారు కథల నుంచి ప్రారబ్ధం శిలాతలం. ఒక కథను వినేద్దామండి. జీవితంలో ప్రతి వ్యక్తి అన్నీ ఉన్నా ఏదో కొరతతో బాధపడుతూ ఉంటారు. కొందరు సకల సౌభాగ్యాలు ఉన్నా కీర్తి దాహంతో బాధపడుతూ ఉంటారు. కొందరు కీర్తి, డబ్బు అన్నీ సమకూరిన సంసార జీవితంలో మనశ్శాంతి లేక బాధపడుతూ ఉంటారు. మొత్తానికి నేను సుఖంగా ఉన్నాను అని తృప్తితో చెప్పేవాళ్ళు చాలా అరుదు. ఈ విషయంగా 40 ఏళ్ల క్రితం కీర్తిశేషులు శ్రీ ఎన్ఎస్ కృష్ణన్ గారు నల్ల తంబి అనే పిక్చర్ షూటింగ్ విరామంలో ఒక జోక్ చెప్పారు. అమ్మ, మీరెవరినైనా తెలిసిన వాళ్లను ఏమండి బాగున్నారా అని అడగండి. ఏం బాగోలేండి, ఈరోజు ఇంట్లో బాగాలేదు అంటారు. అలాగా, మీ భార్య బాగున్నారా? ఏం భార్యలేండి, దానికి ఆరోగ్యం బాగాలేదు, ఆర్థరైటిస్తో అవస్థ పడుతోంది. మరి పిల్లలు? ఏం పిల్లలో లేండి, పరీక్షల సమయానికి జ్వరాలు, జలుబులు. అయ్యో పాపం, ఇంతకీ మీ బిజినెస్ ఎలా ఉంది? ఏం బిజినెస్సో లేండి, ఒకటే నష్టం. ఇది వరుస. ఒక్క ప్రశ్నకైనా సంతోషకరమైన సమాధానం లేదు కదా అంటూ చెప్పి అందరినీ నవ్వించాడు ఆ మహానుభావుడు. దీనికంతా కారణం తృప్తి లేకపోవడమే. అదే కొరతలకు కారణం. తృప్తి లేకుండా కొరతలతో బాధపడుతున్నాడే పూర్వ ప్రారబ్ధం అనాలి. అందరూ అలా తృప్తితో జీవించే శక్తిగల వారైతే కర్మానుభవం అనేదానికి స్థానమే లేదు. పూర్వకర్మలను అనుభవింపజేసే నవగ్రహాలకు పనే లేదు. కర్మానుభవం అన్నది అతి బలీయమైంది. శివుడంతటి వాడే తప్పించుకోలేకపోయాడంటారు పెద్దలు. ముఖ్యంగా అన్ని గవర్నమెంట్స్ని మించింది ప్లానెటరీ గవర్నమెంటు. కింద ఉండేవాళ్ళని అందలం ఎక్కించగలవు, అందలాన ఉండేవాళ్ళని కిందకి లాగిపారేయగలవు గ్రహాలు. ఈ విషయంలో శనీశ్వరుడు అతి బలవంతుడు. ఒకనాడు ఈశ్వరుడే శనీశ్వరుడికి భయపడి చెట్టు తరులో పురుగై దాక్కున్నాడంటారు. అది నిజమో కట్టుకదో, మొత్తానికి శని ప్రభావం ఎంత బలవత్తరమైందో అలాంటి కథల వల్ల తెలుస్తుంది. అలాగే నలుడు కూడా శని ప్రభావం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకొని కన్నబిడ్డలకు దూరమై అడవుల పాలు కావడమే కాకుండా పక్కన పడుకొని నిద్రపోతున్న భార్య చీర చించి పీలిక కట్టుకొని భార్యను ఒంటరిగా అడవిలో వదిలి వెళ్ళిపోయాడు. ఊరికే ఉండకుండా కట్టుకున్న ఆ చీర పీలికను పక్షుల్ని పట్టుకోవడానికి విసిరివేస్తే ఆ పక్షుల మీద పడ్డ చీర పీలికతో సహా ఎగిరిపోవడంతో అంతటి నలమహారాజే నగ్నంగా నల్లేరు పొదల్లో నానా అవస్థలు పడ్డాడంటే శని ప్రభావం ఎంత ఘాటైందో ప్రతివాడికి తెలిసిందే. అదంతా నాన్సెన్స్, గ్రహాలు లేవు, గాడిద గుడ్డు లేదు అనేవారు ఎక్కువే. అలా అనడం కూడా ప్రారబ్ధంలో భాగమే అనుకోవాలి. నలుడి కథలాగే పురూరవుడి కథ కూడాను. కానీ పురూరవుడు జ్ఞాని అనే చెప్పాలి. శనీశ్వరుడు తన దగ్గరకు వచ్చి నిన్ను పట్టబోతున్నానని ముందే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు పురూరవుడు అలక్ష్యంతో, అహంకారంతో శని ప్రభావాన్ని చులకన చేయకుండా తల వంచాడు. తక్షణం పొరుగుదేశపు రాజు పురూరవుడి మీదకి దండెత్తి వస్తున్నట్లు వార్త వచ్చింది. ఎదుర్కోవడానికి సన్నాహమవుతున్న సైన్యాన్ని వారించి పురూరవుడు నవ్వుతూ, నేను యుద్ధం చేసినా శనీశ్వరుడు నన్ను ఓడిస్తాడు, నా సైన్యం అన్యాయంగా చావడం నేను సహించలేను అని ప్రకటించాడు. తన రాజ్యం మీదకి దండెత్తి వచ్చే రాజును మర్యాదగా ఆహ్వానించి తనకు ఏ విధంగా భక్తి శ్రద్ధలతో సేవ చేశారో అలాగే ఆ వచ్చే శత్రురాజుకు కూడా సేవలు చేయమని హితబోధ చేసి కట్టుబట్టలతో రాజ్యం విడిచిపోయారు పురూరవ చక్రవర్తి. ఆ తర్వాత ఇంకా ఎన్నో వింత కష్టాలు శని ప్రభావం వల్ల అనుభవించాడు. ఎంత మంచి మార్గంలో వెళ్ళినా పూర్వకర్మల్ని తప్పించుకోవడం కష్టం.
నేను మంచి బాటలోనే నడుస్తున్నానని ఈ దెబ్బలెలా తగులుతున్నాయబ్బా అనుకుని కంగారుపడి మనసు పాడు చేసుకోవడం కంటే ఒక్క క్షణం పురూరవుడి కథ గుర్తుకు తెచ్చుకుంటే ఆత్మబలంతో నవ్వుతూ శనీశ్వరుడు పెట్టే కష్టాలు సులభంగా అనుభవించవచ్చు. పూర్వ ప్రారంధాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది 10 అవుతుంది, వడ్డీతో సహా. ఎప్పుడో ఒకప్పుడు ఎన్నో రెట్లు అనుభవించక తప్పదు. దీనికి ఒక ఉదాహరణగా ఒక కథ ఒక మహానుభావుడు చెప్పాడు. ఒక ఊళ్ళో ఒక గొప్ప వేదాంతి, పరోపకారి దైవభక్తుడు ఉండేవాడు. ఆ ఊళ్ళో ప్రతి వాళ్ళు తమకి ఏ కష్టాలు వచ్చినా ఆయన దగ్గరకు పరిగెత్తుకు వెళ్ళి చెప్పుకొని ఆ మహానుభావుడి సలహా ప్రకారం నడుచుకొని సంతోషంగా ఉండేవారు. కానీ ఆ మహానుభావుడు పూర్వకర్మ వల్ల చాలా భయంకరమైన ఉబ్బసం వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. అలాంటి సమయంలో ఒక బాధితుడు తన కూతురి కాపురం నిలబెట్టే విషయంలో ఆ మహానుభావుడి సలహా అర్థించి పరిగెత్తుకొచ్చాడు. కానీ ఆ వచ్చిన బాధితుడు ఈయన ఊపరాడని ఉబ్బసంతో అవస్థ పడటం చూసి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఆ మహాత్ముడు అతనిని వెళ్ళవద్దని సైగతో ఆపి పక్కనే ఉన్న పూచిక పుల్ల తీసుకుని రెండుగా విరిచి కింద పడేసి, ఇప్పుడు చెప్పు నాయనా, నీ కష్టం ఏమిటో అని అన్నాడు. ఆ వచ్చిన బాధితుడు తన కష్టం చెప్పడం మొదలుపెట్టాడు. కానీ అంతవరకు దగ్గుతో మాట్లాడలేని స్థితిలో ఉన్న ఆయన ఉబ్బసం ఉన్నట్టుండి ఆగిపోయి మామూలు మనిషిగా అయిపోవడం, ఆయన తుంచి కింద పడవేసిన పుల్ల ఎగురుతూ ఉండటం చూసిన ఆ బాధితుడు, ఇదేమిటి బాబు, ఆ పుల్ల విరిచి కింద పడేసిన మరుక్షణం మీ బాధంతా పోయింది, విరిగిన ఆ పుల్ల మాత్రం ఎగురుతోందే అంటూ ఆశ్చర్యంగా అడిగాడు. ఆ మహాత్ముడు నవ్వుతూ, ఏం లేదు నాయనా, నీ బాధ పోగొట్టడానికి నా బాధ కాసేపు ఆ పుల్లకి బదిలీ చేశాను. నేను నా బాధ ఈ కాసేపు తప్పించుకున్నందుకు ఇంతకు రెండింతలు మళ్ళీ అనుభవించాలి. కానీ మనం చేసే మంచి కార్యాల వల్ల పాప కర్మానుభవాన్ని కొంతలో కొంత తగ్గించుకోవడమే, లేక సునాయాసంగా అనుభవించే శక్తి పొందడమో చేయవచ్చు. కానీ పూర్వకర్మలను పూర్తిగా తుడిచివేయడం ఎవరి వల్ల సాధ్యం కాదు నాయనా అన్నాడట. ఆ మహానుభావుడు చెప్పింది అక్షరాల నిజమని ప్రతివాడు ఒప్పుకోక తప్పదు. రమణ మహర్షి అంతటి మహాత్ముడు కర్మానుభవాన్ని తప్పించుకోలేదు. జ్ఞాని గనుక నవ్వుతూ తేలిగ్గా అనుభవించాడు. ఒకసారి ఒక పెద్ద మనిషి చెప్పడం విన్నాను. కొందరు కీర్తి, డబ్బు అన్నీ వచ్చి తమ అంతస్తు పెరగగానే అదంతా తమ స్వయం కృషి వల్లే వచ్చిందని, స్వశక్తి వల్లే పైకి వచ్చామని, దేవుడు అదృష్టం ఇత్యాది మీద నమ్మకం లేదని చెప్పుకునేవారు ఉన్నారు. అది వారి తప్పు కాదు. ఈ జన్మలో దేవుడంటే నమ్మకం లేదనేవారు పూర్వజన్మలో అపార దైవభక్తి గలవారే దరిద్రం అనుభవిస్తూ కూడా ఎంతో పుణ్యం కూడబెట్టుకొని అదంతా పూర్వజన్మ అనే బ్యాంకులో వేసుకొని పుట్టారు. ఈ జన్మలో ఆ పుణ్యం అంతా ధన రూపంలో, కీర్తి రూపంలో డ్రా చేసుకుంటున్నారు. పూర్వజన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మలతో పాటు ఈ జన్మలో అహంకారంతో దైవబలాన్ని అలక్ష్యం చేయడం ఇత్యాది పాపకర్మ ఫలితాలు సైడ్ బై సైడ్ అనుభవించక తప్పదు. అలాంటి వారికి కూడాను ఇక పూర్వజన్మలో అత్యంత భోగభాగ్యాలతో మునిగి తేలుతూ అహంకారంతో దైవభక్తి లేకుండా ధనం ఉండి దాన ధర్మాలు చేయక పాపాన్ని కూడబెట్టి పూర్వకర్మ అనే బ్యాంకులో వేసుకొని పుడతారు. అలాంటి వారు ఈ జన్మలో ఆ పాపాన్నంతా దరిద్ర రూపంలో, కష్టాల రూపంలో డ్రా చేసుకొని అనుభవిస్తూ ఉంటారు. ఈ జన్మలో దరిద్రం అనుభవిస్తూ దైవభక్తి కలిగి ఉన్న పూర్వ ప్రారంధం అనుభవించే తీరాలి. క్రెడిట్ క్రెడిటే, డెబిట్ డెబిటే, దేనికదే. పూర్వజన్మంలో తెలిసి తెలియక చేసిన కించిత్ పుణ్యం ఉంటే దైవభక్తి కలిగి ఉన్నందున ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా కాస్త సుఖపడక మానరు. ఈ విషయం కొందరు నమ్మవచ్చు, కొందరు నమ్మకపోనవచ్చు. నమ్మినా నమ్మకున్నా మనుషుల్ని తోలుబొమ్మల్ని చేసి పూర్వకర్మల పేరుతో తైతక్కలాడించేవే నవగ్రహాలు. ఉదాహరణకు అన్నీ ఉండి ఈనాడు సుఖపడలేని నా జీవితమే ఇందుకు తార్కాణం. నాతో పాటు పనిచేసిన కొందరు సినిమా జీవుల జీవితాల్లో ఏర్పడిన ఎదురుచూడని సంఘటనలు.
విచిత్రమైన మార్పులు తలుచుకుంటే పూర్వజన్మ దుష్కృతాలను నమ్మకుండా ఉండలేమనిపిస్తుంది. 30 ఏళ్ల క్రిందటి ఆ ప్రాంతాలలో స్వర్గీయ శ్రీ అన్నామలై గారు, శ్రీ కరుణానిధి గారు తీసిన రంగూన్ రాధ అనే పిక్చరు మా భరణి స్టూడియోలోనే షూట్ చేశారు. అన్నాదురై గారు కథ వ్రాసి, కరుణానిధి గారు డైలాగ్స్ వ్రాసి, నేను శివాజీ గారు యాక్ట్ చేసిన ఆ చిత్రం షూటింగ్ సమయాల్లో తరచూ అన్నామలై గారు, కరుణానిధి గారు సెట్స్కి వచ్చేవారు షూటింగ్ చూడటానికి. ఆ పిక్చర్లో నేను అద్భుతంగా యాక్ట్ చేశానని నన్ను అభినందిస్తూ అన్నాదురై గారు నాకు నడిపిర్ ఇలక్కం గ్రామ సార్ యాక్టింగ్ అనే టైటిల్ పెద్ద ఫంక్షన్లో ఇచ్చి గౌరవించారు. శ్రీ అన్నాదురై గారు మహాత్మా గాంధీజీ ఆశయాలను ఆచరణకు తేవాలని దీక్షతో కృషి చేసిన గొప్ప వ్యక్తిగా తమిళనాడు ప్రజలు ఆయన్ని తేన్నాటు గాంధీ అంటే దక్షిణ దేశపు గాంధీ అని అంటూ ఉంటారు. అంతకుముందు 7-8 ఏళ్ల క్రితమే అన్నాదురై గారు వ్రాసి ఎన్ఎస్ కృష్ణన్ గారు తీసిన నల్లతంబి అనే పిక్చర్లో నేను యాక్ట్ చేశాను. అప్పట్లో ఒక సినిమా రైటర్గానే ఆయన పేరు విన్నాను. అలాగే ఎంజి రామచంద్రన్ గారు మలై కన్నన్ పిక్చర్లో నాతో యాక్ట్ చేసేటప్పుడు ఆయనను ఒక హీరోగా చూశాం. అతను కాబోయే చీఫ్ మినిస్టర్ అని నేనే కాదు, ఎంజి రామచంద్రన్ గారు కూడా అనుకుని ఉండరు. కానీ ఎంజీఆర్ గారు డిఎంకే పార్టీ ప్రచారానికి అన్నాదురై గారికి, కరుణానిధి గారికి కుడి భుజంగా పనిచేసి తాను యాక్ట్ చేసే పిక్చర్ల ద్వారా బహుళ ప్రచారం చేశాడనేది ఎవరూ కాదనలేని నగ్న సత్యం. ఆ పార్టీ రావడానికి ముఖ్య కారకుడు ఎంజీఆర్ గారంటే అతిశయోక్తి లేదేమో. ఎంజీఆర్ డిఎంకే పార్టీకి తోడ్పడుతూ హీరోగా చిత్రాలలో తన ఇమేజ్ పెంచుకున్నారు. అయితే చీఫ్ మినిస్టర్ కావడానికి ఆయనకు 8 ఏళ్ళు పట్టింది. దేనికైనా టైం రావాలంటారు. ఇదే దానిని పూర్వపుణ్యం అనవచ్చు. ఇలాంటి వారి విషయంలో పెద్దలు అఖండ రాజయోగ జాతకులు అంటూ ఉంటారు. అలాగే మరికొందరి జీవితాల్లో వచ్చిన అకస్మాత్తు మలుపులు తలుచుకున్నప్పుడు మానవ ప్రయత్నం కేవలం నామమాత్రమే, అంతా ప్లానెట్స్ చేసే జగ్లరీ అనిపిస్తుంది. మా భరణిలో నేను తీసిన చండీరాణి, వాహిని వారి మల్లీశ్వరి షూటింగ్స్ గుర్తుకు వస్తే ఆనాడు ఎన్టీ రామారావు గారు తను రాజకీయాల్లోకి వస్తాడని అనుకుని ఉండడు కదా. ఆయనకు ఆనాడు రాజకీయాల గురించి తెలుసుకునే వ్యవధి, ఇంట్రెస్ట్ ఉన్నట్టు నేను అనుకోలేదు. ఎంతసేపు తను యాక్ట్ చేసే పిక్చర్ల కాల్ షీట్సు, అడ్జస్ట్మెంటు, తన క్యారెక్టరు, డైలాగ్సు, టైము, డ్రెస్సు ఈ విషయాలకే ఆయనకు సమయం చాలేది కాదేమో. తన పనేమిటో తనేమిటో అన్నట్లు రాత్రింబవళ్ళు విశ్రాంతి లేకుండా షూటింగ్స్లో పాల్గొనే రామారావు గారు షూటింగ్ టైంలో ఎప్పుడైనా కాస్త సమయం దొరికితే కూర్చున్న చోటే కునుకు తీసేవారు చిన్నపిల్లాళ్ళ. అలాంటి రామారావు గారు ప్లానెట్స్ రాజకీయాల్లోకి నెట్టాయంటే అవి చేసే మిస్చిప్ని, పూర్వకర్మ ఫలాలని తలుచుకొని నవ్వుకోకుండా ఎలా ఉండను. అలా రావాలని ప్రయత్నించే వాళ్ళు రాలేకపోతున్నారు. పాలిటిక్స్లోకి రావడానికి అన్ని అర్హతలు, హంగులు ఉండి రాలేకపోతున్నారంటే అది ప్లానెట్స్ చేసే మిస్చిబే. మనుషుల్ని పాచికల్లా పూర్వకర్మానుసారం ఆడించే గ్రహాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వందే ఎవరు ఎంత ప్రయత్నించినా ఏది జరగదు. ఈ విషయం ప్రతివాడు వారి వారి అనుభవంలో తెలుసుకోవాల్సిందే తప్ప ఒకరు చెబితే తెలుసుకునేది కాదు. దీనినే ప్రారబ్ధం శిలాతలం అన్నారు పెద్దలు. పూర్వ ప్రారబ్ధాన్ని ప్రతి జీవి అనుభవించే తీరాలి. దైవభక్తితో, పుణ్యకార్యాలతో, పరోపకార చింతతో పూర్వ పాపకర్మల్ని తగ్గించుకోవచ్చు. ఎక్కువ బాధపడకుండా సులభంగా అనుభవించే శక్తి పొందవచ్చు. మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేస్తే మనిషి తట్టుకోలేడు. ఆ మత్తుమందుల బాధల్లో, కష్టాల్లో నొప్పి లేకుండా చేసేది దైవభక్తి. అదే పూర్వ పాపకర్మల బాధా విముక్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఒక మంచి మాట విందామా? చెప్పేవాళ్ళు లేక చెడిపోయారంటే అది దురదృష్టం అనుకోవచ్చు. కానీ మంచి చెబుతున్నా చెవికి ఎక్కించుకోకుండా చెడిపోయారంటే అది మూర్ఖత్వమే అవుతుంది. మరో మంచి కథలో మళ్ళీ కలుద్దాం.
share, like, subscribe. Thank you for watching.